తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక హత్య కేసు నిందితులు దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. హైదరాబాద్ పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక హత్య కేసు నిందితులు దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హైదరాబాద్ నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి, అలాగే కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించడానికి ముందుగా హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశి, చెప్పండి, మొత్తం ఏకకాలంలో అటు హైదరాబాద్ లో ఇటు పులివెందుల్లో కూడా ఎక్కడైతే అవినాష్ రెడ్డి కార్యాలయాలు కానీ ఇల్లు ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా ఈడీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? హైదరాబాద్లో ప్రధానంగా 2 చోట్ల ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకటి నార్సింగితో పాటు ఆ తర్వాత కోకాపేటలోని ఓపెన్ స్కై విల్లాలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ ఓపెన్ స్కై విల్లాలో అవినాష్ రెడ్డి నివాసం ఉంటూ ఉన్నారు. సో మరోవైపు నార్సింగిలో నార్సింగిలో కూడాను శివశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వాస్తవానికి వైఎస్ వివేక్ సంబంధించినటువంటి హత్య కేసులో సిబిఐ సమగ్రంగా దర్యాప్తును కొనసాగించింది. అందులో భాగంగానే ఇప్పటికే ఛార్జ్ షీట్లను సైతం దాఖలు చేసింది. అయితే ఇందులో మనీకి సంబంధించినటువంటి అంశాలు అంటే హత్యకు సంబంధించిన కుట్రకోణంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సిబిఐ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి సో ఈ ఆర్థిక లావాదేవీల అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు గత ఏడాది అక్టోబర్లో ఈసీఐఆర్ నమోదు చేశారు. అందుకు అనుగుణంగానే దర్యాప్తును కూడా ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసి ఇవాళ ఏకకాలంలో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 6 చోట్ల ఈ సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా వైఎస్ వివేక హత్య కేసులో కుట్రదారులుగా ఎవరెవరున్నారు, భాగస్వాములుగా ఎవరెవరున్నారు అన్న అంశాల గురించి ఇప్పటికే సిబిఐ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వివరాల ఆధారంగానే మొత్తం ఈ 6 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీల మీదనే ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. వాస్తవానికి వైఎస్ వివేకకు సంబంధించినటువంటి హత్య కేసులు సుమారుగా 40 కోట్ల డీల్గా సిబిఐ అధికారులు గతంలోనే ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఇందులో ఈ హత్య కేసుకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి నిందితులకు ఒక్కొక్కరికి సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా అంతకుముందే అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టుగా సిబిఐ పేర్కొంది. ప్రధానంగా దస్తగిరితో పాటు ఆ తర్వాత సునీల్ యాదవ్ మరొకరికి కూడాను సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా అడ్వాన్సుల రూపంలో చెల్లించినట్టుగా సిబిఐ ప్రస్తావించింది. కాబట్టి ఈ డబ్బంతటిని కూడా ఎవరు సమకూర్చారు, ఆ తర్వాత ఈ డబ్బు ఏ మార్గాల ద్వారా ఇటు దస్తగిరితో పాటు సునీల్ యాదవ్కి, గంగిరెడ్డి లాంటి వారికి చేరిందనేటటువంటి అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు ఇటు ఈడీ అధికారులు ఫోకస్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి నివాసంలో కొంత బ్యాంక్ ఖాతాలతో పాటు తర్వాత ఇతరత్ర డాక్యుమెంట్లను సైతం ఈడీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు తర్వాత నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఆరా తీస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా ఈ కుట్రకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ డబ్బంతటిని కూడా
ఎవరు సమకూర్చారు, ఆ తర్వాత ఏ మార్గాల ద్వారా డబ్బు ఈ హత్యలో కుట్రలో ఉన్నటువంటి వీరందరికీ కూడా చేరింది అనేటటువంటి అంశాల మీదనే ఈడీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే ఆధారాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక దస్తగిరితో పాటు సునీల్ యాదవ్కు, గంగిరెడ్డికి చేరినటువంటి ఒక్కొక్కరికి చేరినటువంటి ₹1 కోటి డబ్బంతా కూడా ఏ విధంగా చేర్చారనేటటువంటి అంశం మీద ఆరా తీస్తోంది. ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇదంతా జరుగుంటే కనుక అందుకు సంబంధించినటువంటి ఆధారాలను సైతం సేకరించేటటువంటి ప్రయత్నం ఈడీ అధికారులు చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి నివాసంతో పాటు శివశంకర్ రెడ్డి నివాసంలో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్కు సంబంధించినటువంటి వివరాలతో పాటు డిజిటల్ ఆధారాలను సైతం సేకరించేటటువంటి అంశంలో భాగంగా ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. సో ఉదయం ప్రధానంగా అవినాష్ రెడ్డి నివాసానికి 2 టీంలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సిఆర్పీఎఫ్ భద్రతా బలగాల మధ్య ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా హత్య కేసుకు సంబంధించినటువంటి కుట్రంతో పాటు ఈ మనీ రూటింగ్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఈడీ అధికారులు ఫోకస్ ఉంచినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ మొత్తం దస్తగిరితో పాటు ఈ గంగిరెడ్డి, సునీల్ యాదవ్కి ఇచ్చినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమవుతాయా అన్న భావనలో భాగంగానే ఈ మొత్తం ఈ సోదాలంతా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఎవరు సమకూరిస్తే ఈ డబ్బంతా కూడా నీతిలోకి చేరింది, ఒకవేళ ఇదంతా కూడా హవాలా రూపంలో జరిగిందా, నగదు రూపంలో ట్రాన్సాక్షన్ జరిగాయా, ఒకవేళ నగదు రూపంలో ట్రాన్సాక్షన్స్ కావచ్చు, హవాలా జరిగితే ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగిందన్న అంశాలను నిగ్గు తేల్చే ప్రయత్నంలో భాగంగానే ఈడీ రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శశి.